మనసు బాధపడే సంఘటన ఏదో జరిగింది. ఏదో జేబులో పెట్టుకున్న పరుసు దేవాలయంలో కొట్టేశాడు ఎవరో. అరే దేవాలయంలో పరుసు పోయిందిరా, బాధపడింది, మనసు బాధపడింది. వెంటనే బుద్ధి చేత నువ్వు ఆలోచన చేస్తే నీకో సంతోషం కలుగుతుంది. నీ జేబులోని పరుసు, నువ్వు ఆ పరుసులోని డబ్బు కూడా ఎవరివి? నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళావో వాడివి. నేను నా జేబులో పరుసు అన్ని పరమేశ్వరుడు అని ఉపన్యాసాలు చెప్తున్నాను. చెప్పినప్పుడు పరమేశ్వరుడు నన్ను చూడగానే విరే వీడేరా రోజు చెప్తాడు, ఈశ్వర అన్నీ నీవంటుంటాడు వీడే. అందుకని విరే వాడికి పాప అవసరం ఉంది, వాడు నీ జేబులో చెయ్యెట్టి తీసుకుంటాడు, నీకు తెలియకుండా చూస్తాను, వాడి వాడు పట్టుకుంటాడు అని వాడికి పిచ్చేశాడు. ఇప్పుడు ఆ గుడికి వచ్చిన వాళ్ళందరిలో కల్లా ఈశ్వరుడికి దగ్గర వాడు ఎవరు? నువ్వే. కాబట్టి అంత సంతోషంగా నీ డబ్బు వాడికి ఇప్పించాడు. వెంకివాడు ఉంటాడు, నాది నాదే అన్నవాడు ఉంటాడు, వాడి డబ్బు నీదేరా బాబు నాకెందుకు వద్దంటే మాట వినని వాడికి పుచ్చుకుంటాడా, వినేవాడికి పుచ్చుకుంటాడా? కాబట్టి ఇప్పుడు నువ్వు ఈశ్వరుడికి చాలా దగ్గర వాడివి, బుద్ధితో ఆలోచించావు, ఎంత సంతోషంగా ఇంటికి. ఈశ్వర నేను నీకు దగ్గరయ్యాననడానికి ఇదొక ఉదాహరణ అని సంతోషంగా వెళ్ళిపోయి ఈ విషయాన్ని నలుగురికి చెప్పుకుని ఎవడో ఈశ్వరుడు తీసుకున్నాడు పరసులో డబ్బు. నమచ్చోరాయ చ శిష్యాయ చ భైన్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ అని రుద్రం చెప్పడం ఎందుకు? నమచ్చోరాయ చ దొంగ రూపంలో తీసుకుంటాడు ఒక్కొక్కసారి నీకు తెలియకుండా.